సో డాక్టర్ శ్రీప్రకాష్ గారు, ఇప్పుడు ఇండియా అంత అన్హెల్దీగా మారిపోవడానికి 3 రీజన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఒకప్పుడు ఇండియా చాలా హెల్దీగా ఉండేది. అంటే పేరెంట్స్ జనరేషన్ చూస్తే వాళ్ళు చాలా హాయిగా పనులు చేసుకునేవారు, సన్నగా ఉండేవారు. సరే ఏవో అవి ఇవి వచ్చే ప్రాబ్లమ్స్, కానీ ఇప్పుడు ఏం చూస్తే చిన్నపిల్లల్లోనే రకరకాల ఒబేసిటీ రావడం, డయాబెటీస్ రావడం, ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. సో ఈ 3 రీజన్స్ కూడా ఈ మూడే చెప్పొచ్చు మనం. అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ రూపంలో. ఇప్పుడు ఇది వరకు చాలామంది యోగా చేసేవారు, లేదా అగ్రికల్చర్ వర్క్ చేసేవాళ్ళు. అప్పట్లో కష్టపడి పనిచేసి పండించుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఆ మెకానిజమే లేదు కదా. సూపర్ మార్కెట్కే వెళ్ళడం, క్యాష్ వేయడం, తెచ్చుకోవడం, తినడం. సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళాల్సిన పని లేకుండా పోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తున్నాయి అనమాట. చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. సాల్ట్ క్వాంటిటీ ఎక్కువ ఉండే చిప్స్ కావచ్చు, ఆల్ ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్. ఎస్పెషల్లీ రెస్టారెంట్స్లో తీసుకున్నప్పుడు కెమికల్స్ కూడా కలుపుతారు, కలర్ ఏజెంట్స్ కలుపుతారు, టేస్టింగ్ ఏజెంట్స్ కలుపుతారు. ఇప్పుడు బిర్యానీ ఒక రెస్టారెంట్లో చూడండి, ఏ రెస్టారెంట్లో అయినా చూడండి, 365 days ఒకటే కలర్ ఉంటుంది. ఇది ఎట్లా పాసిబుల్ చెప్పండి? కలర్ వేస్తారు కాబట్టి. ఎప్పుడు చూసినా సేమ్ కలర్ ఉంటుంది, సేమ్ టేస్ట్ ఉంటుంది. ఎట్లా పాసిబుల్? మీరు వండే బియ్యం సేమ్ టేస్ట్ ఉంటుందా? కూరగాయలు సేమ్ టేస్ట్ ఉంటాయా? కదా. ఎప్పుడు చేంజ్ అవుతాయి అవి. సేమ్ టేస్ట్ ఎప్పటికీ రాదు. ఒక కుక్ సేమ్ ఒరిజినల్ ఫుడ్ స్టఫ్తో చేసినప్పుడు ఎంత స్టాండర్డ్ కుక్ చేసినా కూడా సేమ్ టేస్ట్ రాదు. కానీ రెస్టారెంట్లో ఎందుకు వస్తుంది? అంతే కదా. కలరింగ్ ఏజెంట్స్ ప్లస్ ఇవన్నీ కలపడం వల్ల వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ చేంజ్ ఆఫ్ హ్యాబిట్స్ అన్నీ మనం చేంజ్ చేసుకుంటే యాక్చువల్గా మీరు చెప్పినట్టు హెల్తీ లైఫ్ స్టైల్తో మనం 80 కాదు 90, 100 years కూడా చాలా హెల్తీగా బతకవచ్చు అనమాట.